పూర్వకాలం అరుణాసురుడు అనే రాక్షసుడు అగ్ని మధ్యలో నిలబడి బ్రహ్మదేవుడు కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అరుణాసురుడు నాకు ఈ వరం ప్రసాదించండి, 2 కాళ్ళు లేదా 4 కాళ్ళు ఉన్న ఏ జీవి వల్ల నాకు మరణం రాకూడదు, ఏ ఆయుధం నన్ను సంహరించకూడదు అని కోరతాడు. బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదిస్తాడు. అరుణాసురుడు తనకి మరణం లేదని, తనని ఎవరు ఎదిరించలేరని స్వర్గంలో ఉన్న దేవతలను తరిమి కొడతాడు. వాళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్లి అరుణాసురుడిని ఎలా ఓడించాలో మాకు తెలియట్లేదు, మమ్మల్ని కాపాడండి అని కోరతారు. శివుడు పార్వతీదేవి వైపు తిరిగి విశ్వం ప్రమాదంలో ఉంది దేవి అని అంటారు. పార్వతీదేవి ఆలోచించి 2 లేదా 4 కాళ్లున్న జీవి చేతిలోనే మరణం ఉండకూడదని వరం కోరాడు. మరి 6 కాళ్లు ఉన్న జీవి సంగతి ఏంటి అని అంటుంది. స్వర్గంలో అరుణాసురుడు ముందుకి ఒక తుమ్మెద వెళ్లి కుట్టబోతుంది. నన్ను చంపడానికి శంకరుడు ఈ తుమ్మెదను పంపాడా అని నవ్వి ఆ తుమ్మెదను నలిపేస్తాడు. ఒకేసారి చీకటి కమ్మడం మొదలవుతుంది. ఒక పెద్ద నల్లటి మబ్బు అరుణాసురుడు వైపు వస్తుంది. ఏంటా అని చూస్తే అది కొన్ని వేల తేనెటీగలు, కందిరీగలు, తుమ్మెదల సమ్మోహం. అరుణాసురుణ్ణి కప్పేసి ఒళ్ళంతా కుట్టడంతో ఆ నొప్పిని భరించలేక చనిపోతాడు. భ్రమర అంటే తుమ్మెద. అలా వాటి రూపానికి మారి అరుణాసురుణ్ణి సంహరించి భ్రమరాంబిక అయ్యింది. ఈ ఆలయం శ్రీశైలంలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.